వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఓపెన్ చేస్తే మాత్రం ఎన్ని వేషాలు ఉంటాయో ఒక్కొక్కడి దగ్గర. ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ దగ్గర ఎన్ని ఎన్ని వేషాలు ఉంటాయో. పంది పెంట పూసుకున్నోళ్ళు కొంతమందుంటారు. కుక్క పెంట పూసుకున్నోళ్ళు కొంతమందుంటారు. రకరకాల లిప్‌స్టిక్‌లు, రకరకాల హెయిర్సు, రకరకాల కోతి ఉంటది చూసారా? కోతి ఏ విధంగా అయితే లిప్‌స్టిక్ ఏసుకుంటే ఎలా ఉంటదో అట్లా రకరకాల అవతారాలతోటి విచిత్రమైన అవతారాలతోటి ఏంటో ఆ కోతి డాన్స్‌లు ఇవన్నీ ఏ తల్లిదండ్రులైనా ఎళ్లి లాగి చెంప మీద ఒకటి కొట్టి, "ఎందుకమ్మా అలాంటివి జేస్తున్నావు? దేవుడిచ్చినటువంటి శరీరాన్ని ఎలాగైనా నువ్వు చేసేది? ఆ డ్రెస్ సెన్స్ బాగోదు." ఏది బాగోదండి. ఒక దాన్నేమంటారు? అప్పుడే జూ పార్క్‌లో నుంచి తప్పిపోయిన కొత్త జంతువులా ఉంటారు అంతే బయటకొచ్చిన తర్వాత. అలాగే ఎగురుతారు, అలాగే అలుస్తారు, అలాంటి వేషాలు వేస్తా ఉంటారు. ఎందుకయ్యా ఇదంతా జరుగుతుంది? ఎందుకంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకోవాలి. నువ్వు వాడు చిన్నతనంలో ఉన్నప్పుడు నీ స్వనీతిని స్థాపించావు గదా! అందుకే వాడు పెద్దయ్యాక వాడి స్వనీతిని వాడు స్థాపిస్తున్నాడు. నువ్వు వాడి దృష్టిలో హీరో అవ్వటం కోసం ట్రై చేసావు. వాడు వేరోడి దృష్టిలో హీరో అవ్వటం కోసం ట్రై చేస్తున్నాడు. నువ్వు చేసిందే నీకు జరిగింది. నువ్వు విత్తినదే పంటగా నీ కళ్ళ ముందు కనబడుతుంది. నువ్వు చేసిందే నీకు రిటర్న్ వస్తుంది. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించాలండి. నీకు కష్టంగా అనిపించినా, బాధగా అనిపించినా, ఈ మాటలు మీ హృదయానికి కఠినంగా తగిలినా గానీ ఇది మాత్రం వాస్తవం అండి. ఇలాంటివి మనం చేయకపోవటం వల్ల, ఇలాంటివి మనం చెప్పకపోవటం వల్ల దేవుడు చెప్పిన మార్గం ఏంటి ఇంతకీ? మీరు అనుకోవచ్చు, దేవుడు చెప్పిన మార్గం ఏంటి బ్రదర్ అంటే, చూడండి ఎంత వండర్‌ఫుల్‌గా ఉంటుందో మనం చూస్తే ద్వితీయోపదేశకాండం మనం చూద్దామండి. 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఎంత చక్కగా ఒక మార్గాన్ని సిద్ధపరిచారండి. ఎందుకంటే అందరికంటే ఫాస్ట్‌గా క్యాప్చర్ చేసుకుంటారండి చిన్నపిల్లలు దేనినైనా గానీ. లెర్నింగ్ స్కిల్స్ గానీ, లేదంటే ఏదైనా గానీ వాళ్ళ మైండ్ చిన్నప్పుడు మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మారిపోద్దండి. వాళ్ళని చక్కగా మనం అనేక మందికి వెలుగునిచ్చే, అనేక మందికి ఉపయోగపడే ఒక పాత్రగా మనం మలిచామనుకోండి, వాళ్ళు అలా మారిపోతారండి. లేదా అనేక మందిని కూల్చే ఒక పాత్రగా మారిస్తే వాళ్ళు అలాగే మారిపోతారండి. చూడండి అందుకే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం 5వ వచనం మనం చూద్దామండి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎందుకంటే యు ఆర్ ద రోల్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. మొట్టమొదటగా నీ హృదయంలో కుళ్ళు, మత్సరం, వివాదం, శరీర కార్యాలు కాకుండా నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో నింపబడి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. బికాస్ యు ఆర్ ద రోల్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు రోల్ మోడల్, మీ చిల్డ్రన్కి మీరే రోల్ మోడల్. ఎంత పెద్ద టీచర్స్ రానివ్వండి, ఎంత పెద్ద గొప్పవాళ్ళు వాళ్ళ జీవితంలో రానివ్వండి, నీ దగ్గర నీ యొక్క కనుసన్నల్లో వాళ్ళు ఏవైతే నేర్చుకుంటారో అవి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. పాస్టర్ గారు వచ్చినప్పుడు దొంగతనంగా టీవీ టక్కన ఆఫ్ చేసేసి టక్కన నువ్వు చేసే వేషాలే వాడు నేర్చుకుంటాడు. నువ్వు తర్వాత భవిష్యత్తులో చెప్తే నువ్వు చేయలేదా అంటారండి. నువ్వు చేయలేదా అంటారండి. చూడండి కొంతమంది తండ్రులు కూడా ఉంటారండి, వాళ్ళని ఏమనాలో కూడా నాకు మాటలు రావండి కొన్ని సందర్భాల్లో. కుర్రోళ్ళని చిన్న పిల్లల్ని పంపిస్తారండి బెల్ట్ షాప్, మందు షాప్‌కి. మెడిసిన్స్ షాప్ కదా అది, తాగే ముందు సిగరెట్స్‌కి, కిల్లీలకి, కైనీలకి. వాటికి తిప్పొచ్చా పిల్లల్ని? అసలు నువ్వు ముందు తాగొచ్చా వాళ్ళ ముందు? నీ నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? పెద్దయ్యాక వాడు తాగితే మాత్రం ఎన్ని లెక్చర్స్ తీసుకుంటామో, ఎన్ని క్లాసెస్ తీసుకుంటామో. అందుకే మొట్టమొదటగా నీ హృదయంలో ఏముండాలి అంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. వాళ్ళకేదో చెప్పడం కాదు. వాళ్ళు గాడి తెప్పారు. ఏంటి గాడి తెప్పారు? నువ్వే గాడిలో నుంచి తప్పిపోయావు ఫస్ట్. కాదండి, స్కూల్లో ఏదో అంటున్నారంట, కాలేజీలో ఏదో అంటున్నారంట, కాలేజీలో ఏదో ఫెస్ట్ అంటండి. అందుకే ఏదో సరదా పడ్డారు కదండి. సరదా పడ్డారు కాదు సిస్టర్, సరదా పడ్డారు కాదు బ్రదర్. రేపొద్దున వాళ్ళ సరదాలకి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికితే ఏడ్చి నీ కన్నులు గుంటలు పడతాయి. నీ నరాల్లో సత్తువ దిగజారిపోద్ది. నువ్వు ఇక ఎంత ప్రార్థించినా ఉపయోగం ఉండదు. ఈరోజు ఏదో వాళ్ళు సరదా పడ్డారు, ఈరోజు ఏదో కాలేజీలో ఫెస్ట్ అంట, ఈరోజు ఏదో స్కూల్లో ఫెస్ట్ అంట, ఈరోజు ఏదో కాదండి. చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదో ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేస్తున్నారంట. అందుకే
మావాడు కూడా చేస్తున్నాడండి. ఏదో ముచ్చట కొంచెం. ఈ వయసులో కాకపోతే ఈ వయసులో చేస్తా. ఈ వయసులో చేయాల్సింది అవి కాదండి. మీరు అలా లైట్ తీసుకున్నారు కనుక అలా లైఫ్ అనేది ఇటు కాకుండా వెళ్ళిపోతుంది. మీరు అలా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేశారు కనుక వాళ్ళు వేరే ప్రేమను ఎత్తుక్కుంటున్నారు. నిజమైనటువంటి క్రీస్తు ప్రేమను, నిజమైనటువంటి దేవుని ప్రేమను వాళ్ళ జీవితంలో పరిచయం చేయలేదు గనుక శరీర సంబంధమైన లోక ప్రేమను వెతుక్కుంటున్నారు వాళ్ళు. దానికి కారణం నువ్వే. వాళ్ళు ప్రేమ పేరుతో కామానికి లోనై వాళ్ళు తప్పిపోయారంటే గనక అది వాళ్ళ తప్పు ఎంతైతే ఉందో మీ తప్పు కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చెయ్యకుండా వాళ్ళని పెంచినట్లయితే గనుక భవిష్యత్తులో వాళ్ళు చేసే ప్రతి దానికి యు ఆర్ ద రెస్పాన్సిబుల్. బికాస్ దేవుడు చెప్పిన మార్గంలో వాళ్ళను నువ్వు పెంచలేదు కనుక వ్యభిచారము చేయడం ఎంత తప్పో ఆ వ్యభిచారానికి సహకరించడం కూడా అంతే తప్పు. దేవుని వాక్యం సెలవిస్తుందండి, పాపము చేసేవాడికి, పాపాత్ములకి పాపము చెయ్యటానికి గుడ్ మార్నింగ్ బ్రదర్ అని చెప్పినా కూడా వాడు చేసిన ప్రతి దాంట్లో కూడా నీకు వాటా ఇచ్చేస్తాడు దేవుడు. అలాంటిది నీ పిల్లలు నువ్వే రాంగ్ ట్రాక్లో విత్తనాలు విత్తి వాళ్ళ హృదయాల్లో విత్తనాలు నాటి నువ్వు పెంచుతున్నావు అంటే పెద్ద అయ్యాక వాళ్ళు చేసే ప్రతి దుర్మార్గమైన పనికి, అది దొంగతనం కావచ్చు, అబద్ధాలు అవ్వచ్చు, బూతులు అవ్వచ్చు, ఏ విధమైనటువంటి చెత్త పనులు అవ్వచ్చు, వాటన్నిటికీ కూడా దేవుడు నీకు సగం కాదు ఫుల్ వాటా ఇచ్చేస్తాడు. ఎందుకంటే నిన్ను నమ్మి నీకు బహుమానంగా దేవుడిచ్చినటువంటి గోల్డెన్ గిఫ్ట్ గనక. చిల్డ్రన్, పిల్లలు, దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అండి. అది అందరికీ రాదండి, అందరికీ రాదండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. నువ్వు ఆ బహుమానాన్ని మంచిగా పెంచావలేదన్నదే ప్రశ్న ఇక్కడ. అందుకే మొట్టమొదటిగా మీలో ఉండాలి, మొట్టమొదటిగా మీలో దేవుని మాటలు ఉండాలి, మొట్టమొదటిగా మీలో దేవుని యొక్క ఆలోచనలు ఉండాలి. మొట్టమొదటిగా మీరు సగం సగం మనసుతోటి, సగం సగం ఆలోచనతోటి కాదు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి దేవుణ్ణి సేవించాలి. హృదయం అంతా కూడా వాక్యంతో నిండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. 7వ వచనం మనం చూస్తే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. వాడు కూర్చున్నా నుంచున్నా వాడికి అభ్యసింపచేయాలి, వాళ్ళకి అభ్యసింపచేయాలి. ఏ ఫర్ ఆల్వేస్ తిండి కాదు, ఆల్వేస్ పప్పలో కాదు, ఆల్వేస్ అట్టిపళ్ళు కాదు. ఏ ఫర్ తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని నేర్పించు. ఏ ఫర్ ఆల్మైటీ అని నేర్పించు. ఏ ఫర్ ఆదాములా మనం ఉండకూడదు నాన్న, ఆదాం అని నేర్పించు. అప్పుడు వాడు అడుగుతాడు, ఆదాం ఎవరమ్మా అన్న? ఆదాము మొట్టమొదటిగా దేవుడు చేసిన మనిషి అని చెప్పాలి. అట్టుపండు చూపించు అనుకో, ఇది ఏ షాపులో దొరికిద్దామని అడుగుతాడు తప్ప, ఇక వాడు తిండి గురించి నేర్చుకుంటాడు తప్ప దేవుని వాక్యం గురించి ఎప్పుడు నేర్చుకుంటారండి? బీఫర్ బైబుల్ నేర్పించు. బీఫర్ అనగానే బైబుల్ నేర్పించాలి. దేవునికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు నేర్పించాలి. ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూపించాలి, దేవుణ్ణి పరిచయం చేయాలి. అందుకే నీ కుమారులకు వాటిని చెప్పడం కాదు, నేర్పించడం కాదు, అభ్యసింపచేసి, అది తినేటప్పుడు అవ్వచ్చు, కూర్చున్నప్పుడు అవ్వచ్చు, లేచినప్పుడు అవ్వచ్చు, పడుకున్నప్పుడు అవ్వచ్చు, త్రోవ నడిచేటప్పుడు అవ్వచ్చు, ప్రతి సిచ్యువేషన్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క మాటలను నేర్పించగలిగినట్లయితే, ఒక యోసేపు గురించి చెప్పాలి, అబ్షాలోము గురించి చెప్పాలి, దావీదు గురించి చెప్పాలి, కయీను గురించి చెప్పాలి, ఎవడు ఎలా ఉన్నాడు, ఎలా ఉండకూడదు, ఎవరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవుడు చెప్పిన మాటలు వింటే జీవితం ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితాన్ని నువ్వు తీసుకొని, ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు ఎలా శ్రమల్లో నిలబడ్డారు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, కొంతమంది ఎలాంటి దారుణాలకి ఒడిగట్టారు, ఎలాంటి మంచి పనులు చేశారు, ప్రతి ఒక్కటి నేర్పించే వాళ్ళకే అభ్యసింప చేయాలి. అభ్యసింప చేస్తే వాడిలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా? అభ్యసింప చేస్తే వాడు ఎలాంటి విషయాలు నేర్చుకుంటాడో మీకు తెలుసా? ఆమె ఎలాంటి విషయాలు నేర్చుకుంటుందో మీకు తెలుసా? ఎలా మారిపోతారో మీకు తెలుసా? ఎలా మారిపోతారంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం చూద్దామండి.
వాళ్ళు ఎలాంటి విషయాలు నేర్చుకుంటారు? దేవుని యొక్క మాటలు నేర్చుకుంటే, దేవుని యొక్క విలువైన విషయాలు నేర్చుకుంటే, విలువైనటువంటి ఆలోచనలు నువ్వు పెంచగలిగితే గనక వాళ్ళు ఎలాంటి ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా మారిపోతారని మనం చూస్తానండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే మొదటి వచనం మనం చూద్దాం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. సచ్ ఎ గ్రేట్ లవ్ అండి. వృద్ధులని గద్దింపగా, ఇంట్లో ఉన్నటువంటి తాతని ఏమని పిలుస్తారండి? ఒరే ముసలోడు ఇలా రారా, అంతే కదండి పిలిచేది. ఒరే ముసలోడా, మీ నాన్నకి జన్మనిచ్చినటువంటి తండ్రి, నీ కుటుంబం ఇలా నిలబడిందంటే మీ తాత ఏమి చేయలేదా? ఏమీ చేయలేదా? మీ అమ్మగారిని ఎంత చక్కగా ఉంచారంటే మీ తాత పెంచిన పెంపకం. నువ్వు రావడానికి కారణం మీ తాత. దేవుడు ద్వారా, దేవుడి ప్రణాళికలో దేవుడి చేత ఎన్నుకోబడిన ఒక వ్యక్తి నువ్వు భూమి మీద రావడానికి ఒక కారణం, ఒక సోర్స్ పాయింట్. ఒరి రారా అంటారండి. నువ్వు కూర్చోరా ముసలాడా, నీకేం తెలుసురా అంటారండి. నీకేం తెలియదు కూర్చో అంటారండి. వాళ్ళ అనుభవం ఎంత, నీ వయసు ఎంత? వాళ్ళ అనుభవం అంత ఉందా నీ వయసు? లేదు కదా. ఎందుకు అలా మాట్లాడుతున్నారా అంటే నువ్వు నడవవలసిన త్రోవలు నీ పిల్లలకి నేర్పించలేదు కనుక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వృద్ధుని గద్దింపక, డోంట్ అలా చేయకూడదు. తండ్రిగా భావించాలి. ట్రీట్ హిమ్ యాజ్ ఏ ఫాదర్. తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నా తమ్ముడని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. సచ్ ఎ గ్రేట్ రిలేషన్, సచ్ ఎ గ్రేట్ ఎమోషన్స్ అండి. అసలు పాపానికి ఎంత దూరంగా ఉన్నాయి చూడండి ఈ మాటలు అనేవి. మాటలలో కూడా, హెచ్చరించే విధానంలో కూడా, ట్రీట్ చేసే విధానంలో కూడా, భావించే విధానంలో కూడా పూర్ణ పవిత్రతతోటి అక్క చెల్లి అని భావించాలి. అన్న తమ్ముడని విధేయులుగా ఉండాలి. ఎంత అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అది నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ నేర్పించావు అనుకో, కోతి డ్యాన్సులు నేర్చుకుంటారు. అంతే కదండి చేసేది వాళ్ళు. నువ్వు చూపించి కొంతమంది చెప్తారండి, సినిమా హాల్కి ఎందుకు తీసుకెళ్తున్నామంటే వాడు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అంట. అక్కడికి ఇంగ్లీష్ ఏముంటుందా అని ఆలోచిస్తానండి. పేర్లు పడతాయి కదండి స్టార్టింగ్లో, ఆమె నేర్చుకోవడం కోసం సినిమా హాల్కి తీసుకెళ్తున్నారంట. ఎంత గొప్ప సంస్కారమో, ఎంత మంచి కట్టుబాట్లో. ఇంగ్లీష్ బైబిల్లో లేని ఇంగ్లీషా ఏమండి? తప్పు చేయటానికి సాకులు నేర్పిస్తున్నాం పిల్లలకి. అలా కాదండి. దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్పించండి. అప్పుడు వాడు ఏం నేర్చుకుంటాడో తెలుసా? తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేయటం కాదు వాడు నేర్చుకునేది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దామండి. 6వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం మనం చూద్దామండి. పిల్లలారా, ఎంత చక్కగా చెప్తున్నాడండి దేవుడు. పిల్లలారా, మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మానింపము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదవు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలకి ఫస్ట్ నేర్పిస్తున్నారు తెలుసా? తండ్రికి లోబడాలి, తల్లికి లోబడాలి, తల్లిదండ్రులను ఎంత చక్కగా నేర్పిస్తున్నారండి. మనం ఇవి నేర్పించకపోవటం వల్ల, స్వనీతి స్థాపించటం వల్ల వాళ్ళు పెద్దగా స్వనీతిని స్థాపిస్తున్నారు. నీవంటే భయం, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ నువ్వు నేర్పించడం వల్ల వాళ్ళు నీకంటే గొప్ప ప్రేమ కనబడితే, నీకంటే ఎక్కువ భయపెట్టేది కనబడితే, నీకంటే ఎక్కువ ఆదరించేది కనబడితే అక్కడికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి మించినటువంటి భయం ఇంకొకటి లేదు, దేవుని మించినటువంటి ప్రేమ మరొకటి లేదు, దేవుడిచ్చే ఆదరణ మించినటువంటి ఆదరణ ఇంకొకటి లేదు. కనుక దేవుడు పెట్టినటువంటి బార్డర్ నుంచి వారు పక్కకి వెళ్ళే ఛాన్సెసే ఉండవు. ఎప్పుడు నడవవలసిన త్రోవలో నువ్వు నడిపించినప్పుడు, పెంచవలసినటువంటి మార్గములో నీవు పెంచినప్పుడు, తీర్చిదిద్దవలసినటువంటి ఆలోచనల్లో నీవు తీర్చిదిద్దినప్పుడు. అలా కాకపోతే ప్రియులారా, వాళ్ళు దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయండి. వాళ్ళు దెబ్బతిన్నాక మనం బాధపడటం తప్ప చేసేది ఏమీ లేదు. అందుకే
ఇప్పటికైనా కానీ మేల్కొని మీ పిల్లలను దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆలోచనల్లో, దేవుని యొక్క చిత్త ప్రకారంగా పెంచవలసిందిగా ప్రభువు పేట మనం చేసుకొనుచున్నాను. ఇంతటితో నా ఈ మాటలు ముగిస్తున్నాను. తదుపరి